కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోయేది లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జూన్ 4 తర్వాత నిజామాబాద్ వదిలి బయటకు వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులే గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై కూడా అరవింద్ విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బీజేపీ సభలో అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు నిద్రపోయేది లేదు. భారతీయులకి వ్యతిరేకం వీళ్ళు. వారికి ఓటేస్తారట, ఆర్టికల్ 370 మళ్ళా వాపసు తెస్తారట. వారికి ఓటేస్తారట, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయలేరట. వారికి ఓటేస్తారట, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి ఆరతి పడతారట. ఆరతి. ఇవన్నీ డైలాగులు కొట్టుకుంటా ఉట్టి డైలాగులకు పరిమితమైనందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ పతనానికి వేయింది. ఏ రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికుందో మాకు తెలుసు, ఎన్ని రోజులు ఉంటుందో ఈ మీడియా వాళ్ళకి తెలుసు. మాకు తెలియదు, నేను చెప్పినా రేపు మళ్ళా. ఇంకోడు ఆయన పేర్ల రామున్నది కానీ రామ్గాడు కేటీఆర్ ఒక్క రాముడిది ఒక్క బుద్ధి లేదా? శ్రీరామచంద్రుడిది ఒక్కటి రాలే క్వాలిటీ. జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా? రాకేష్ భాయ్ యాడ్ చేసాడు ఇంతకుముందు. టోపీ పెడితే అన్నం కడుపు నిండుతా? అది ఈడ దట్టిగాడుతో అవి పెడితే